రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎన్టీపీసీ సంబంధించినటువంటి మొత్తం 8,850 ఉద్యోగ ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలు కానుంది, వీటికి సంబంధించినటువంటి విద్యార్హతలు ఏంటి, అదేవిధంగా వీటికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్ ఏంటి, అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపై ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు సాక్షి ఎడ్యుకేషన్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ ఈ పోస్టులు చూసినట్లయితే మొత్తం 8,850 పోస్టులలో గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి అంటే డిగ్రీ అర్హత ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి 5,800 పోస్టులు ఉన్నాయి. దాంతోపాటుగా అండర్ గ్రాడ్యుయేట్ 12th స్టాండర్డ్ తోటి మనకు ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా 3,050 పోస్టులు దీంట్లో ఖాళీలుగా ఉన్నాయి. మరి వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే మనం 5,800 పోస్టులు అనుకున్నాం కదా, ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అంటే 12th స్టాండర్డ్ తోటి ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పోస్టులకు మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఎస్టీ, ఎస్సీ మరియు ఇతర వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అయితే ముందుగా ఒకసారి మనము ఇక్కడ విద్యార్హతలు చూసినట్లయితే మనకు గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో 5,800 పోస్టులు, వీటికి ఏదైనా డిగ్రీ అంటే బీటెక్, జనరల్ డిగ్రీ, దాంతోపాటుగా ఏదైనా బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, బీఎస్సీ హానర్స్ కావచ్చు, దాంతోపాటుగా ఈవెన్ డాక్టర్స్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మినిమం 12th స్టాండర్డ్ అంటే 12th పాస్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు, లేకపోతే డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ మనకు ఎప్పటి నుంచి మొదలు కానుంది అనే విషయానికి మనం చూసినట్లయితే మనకు గ్రాడ్యుయేట్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మనకు అక్టోబర్ 21 నుంచి వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. చివరి తేదీ చూసినట్లయితే నవంబర్ 20 తేదీతోటి మనకు ఈ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నటువంటి ఎన్టీపీసీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలు కానుంది అని చూసినట్లయితే అక్టోబర్ 28 నుంచి మొదలు కానుంది. నవంబర్ 27 తేదీ అంటే ఎగ్జాక్ట్లీగా మనకు 30 రోజులు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు గడువు అనేది మనకు ఇవ్వనున్నారన్నమాట.